నాగనాథ్ గారు, Yeah. ఈ 2026 నూతన సంవత్సరంలో మనం 12 రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి చెప్పండి, ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో వీళ్ళు లైఫ్ లో ఎప్పుడు ఏం చేసినా గానీ ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళకి రైట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ పనిచేయదు ఎక్కువ. లెఫ్ట్ బ్రెయిన్ అనుభవం నుంచి పనిచేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటంటే లాజికల్ మైండెడ్ అండ్ మీన్ మైండెడ్. మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఎంత ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు రైట్ బ్రెయిన్ ఎక్కువ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం తేవాలి, మా ఇంటికి వచ్చేటప్పుడు నీకు ఏం పెట్టాలి. ఓకే. ఓకే. సో కర్కాటక రాశి వాళ్ళకి ఎంత సున్నితమైన మనస్తత్వం ఉంటుందంటే ఆ సున్నితమైన మనస్తత్వం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఈజీగా ఇట్లా గుర్తుపట్టేస్తారు. సో వీళ్ళని ఎవరైనా కొంచెం ఎమోషనల్ గా గతం గురించి కానీ వీళ్ళ బాల్యం గురించి కానీ జీవితం గురించి ఏదైనా అడిగినప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్ వినాలి మేడం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీకు పుస్తకాల్లో గ్రంథాల్లో కూడా మీకు దొరకనటువంటి అంశాలు వీళ్ళు జీవితం నుంచి నేర్చుకొని దాన్ని అనుభవించుకొని ఆచరణలో పెట్టేటువంటి గొప్ప మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది. ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ ద ఇయర్ 2026 ఈస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్. కొత్త అవకాశాలు, కొత్త జోష్, కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ప్లేస్, ఏదో చేసేయాలి, సాధించేయాలి, ప్రపంచానికి నేను పరిచయం చేసుకోవాలి. 2026 ఆరంభం సూపర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ. ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ అంటే ఏంటంటే ఒక్కళ్ళుగా ఉన్నవాళ్ళు, సమిష్టిగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా ఇండిపెండెంట్ గా అయిపోతారు. ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ ఈగో మేనేజ్మెంట్, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్, డ్యుయాలిటీ. సో ఇన్నిటిని వీళ్ళు ఫేస్ చేయాలి ఈ సంవత్సరంలో. సో ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది వీళ్ళు యాడ్ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు చెయ్యగలిగేది మీ చేతుల ద్వారా, మీ యొక్క ఎబిలిటీ ద్వారా, మీ స్కిల్ ద్వారా మీరు సాధించుకోగలిగేది మేనిఫెస్టేషన్. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు దే మస్ట్ లెర్న్ టు బి వైజ్, దే మస్ట్ మేనిఫెస్ట్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ దే షుడ్ బి ఫియర్లెస్ అండ్ దే షుడ్ బి సెల్ఫిష్. ఆ సెల్ఫిష్నెస్ ఏ విషయంలోనూ కూడా చెప్పేస్తే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటి అని చెప్తా. ఫస్ట్ వేర్ దే ఆర్ స్కేర్డ్. ఫస్ట్ వీళ్ళు దేనికి భయపడతారు అంటే ఒక రూడ్ ఎన్విరాన్మెంట్, రూడ్ పీపుల్, క్వారల్ మైండెడ్, గొడవలు పెట్టుకునే వాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, నిర్దాక్షిణ్యంగా మాట్లాడేవాళ్ళు, ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి భయపడతారు.